ప్రజలు నమ్మి వారి పార్టీకి ఓటేస్తారని అనుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారెంటీల్ని అమలు చేయాలని చట్టరూపంలో తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్రంలో మహిళలంతా ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరుగుతున్నారు. రాష్ట్రం మొత్తంలో పేద ప్రజలు 10 లక్షల రూపాయలతో ఉచితంగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 200 యూనిట్స్ ఉచితంగా పేద ప్రజలకు ఇస్తున్నారు. అది ఆల్రెడీ మొదలైంది. 500 రూపాయలకే మన గ్యాస్ సిలిండర్ని పేద ప్రజలకు అందించే కార్యక్రమం కూడా మొదలైంది. అంతేకాకుండా పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రారంభించి బడ్జెట్ అలాట్ చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి బడ్జెట్ అలొకేషన్ కూడా చేస్తున్నది. ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ అమలు జరుగుతుంటే అమలు కావటం లేదని అటు బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ గారు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడటం హాస్యాస్పదంగా ప్రజలు నవ్వుతున్నారు. మేము కాదు, అరే మేము అనుభవిస్తుంటే అసలు బస్సుల్లో మాకు ఫ్రీగా తిరుగుతుంటే దాదాపు 20 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. ఇప్పటికీ వీరు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఓట్లేశారో ఈసారి దానికి రెట్టింపు ఓట్లేసి దాదాపు 17 సీట్లు వస్తాయనుకుంటున్నాం. 1-2 ఏదైనా తగ్గితే తగ్గొచ్చు తప్ప అన్ని గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఇదేదో మేము మాయమాటలు చెప్పి కానీ చేస్తామని చెప్పింది కాదు. చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం వల్ల 100 రోజుల్లోనే ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఒక భరోసా కలిగింది. వాళ్ళు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, సంవత్సరం లోపు 2 లక్షల రూపాయల అప్పు కూడా మాఫీ చేస్తారని నమ్మకం వచ్చింది. రైతులకి రైతు బంధు కూడా 5 ఎకరాల వరకు ఇచ్చారు. ఇంకా ఏ రకంగా వారిని విధి విధానాలు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత రైతులకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ధరని దాని మీద కమిటీ వేసి రిపోర్ట్ తీసుకొని అందులో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళందరికీ ఎక్కడెక్కడ సమస్యల పరిష్కారం కావాలో అవన్నీ చెప్పారు. ప్రజలు అధికారుల దగ్గర పోయి ఆ సమస్యల పరిష్కారం చూస్తున్నారు. ఇవి కాకుండా 10 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా చేస్తే అక్కడ ఒక ఉన్నతాధికారిని అక్కడ పెట్టారు. దానికి ఇన్ఛార్జిగా డాక్టర్ చిన్నారెడ్డిని స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని ఇన్ఛార్జిగా పెట్టి ఇచ్చిన అప్లికేషన్లన్నీ కంప్యూటరైజ్ చేసి సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారం చేసి దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి పరిస్థితి. దీన్ని వదిలిపెట్టి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు
ప్రధానమంత్రి మీద మాట్లాడేటప్పుడు మన ప్రజాస్వామ్య విలువలని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఒకవేళ